ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు మనము మీ అందరికీ తెలిసిన విషయమే, క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుట. చూడండి, ఇది మెయిన్ ముఖ్య పాయింట్. ఇప్పుడు జరుగుతున్నది అదే, జరగబోతున్నది కూడా అదే. ఎందుకంటే ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను తన కనుసైగతో నియంత్రించే క్రీస్తు విరోధి బయటపడ్డాడు అనమాట. అంటే ఇటు రాజకీయాన్ని గుప్పిలో పెట్టుకుంటాడు, అటు మతపరాన్ని గుప్పిలో పెట్టుకుంటాడు, ఇటు సామాజిక ఆర్థిక వ్యవస్థను కూడా వాడు గుప్పిలోకి తీసుకుంటాడు. అంటే ప్రపంచం మొత్తం కూడా వాడే అధికారంలో ఉంటుంది. అంటే వాడిని రాజుగాను, ఒక మంత్రిగాను, లేకపోతే ప్రధాన యాజకుడుగాను ఇట్లా ఏం చేస్తాడంటే ప్రజల్ని మభ్యపెట్టి వాడు ఒక అధికారం జరగబోతున్న సంఘటనలు మీకు ఇప్పటిదాకా చెప్పాను కదా, ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పాను. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మీరే నిర్ణయించుకోండి, మీరే చేసుకోండి. ఎందుకనంటే ఒకటి, సంఘము ఎత్తబడుట. మనం ఊహించిన సమయంలో ప్రభు యేసు దిగివచ్చింది. అంటే నువ్వు అనుకో, కళ్ళలో కూడా ఊహించలేవు. ఓహో ఇప్పుడు యేసు ప్రభు వస్తారా అని నువ్వు కళలో కూడా ఊహించలేని సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే ఎవరైతే దిగండి, ఆయన ముఖ్యమైన మాట ఇక్కడ ఉంది, ఆయన దూత శబ్దం వినట, ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరినీ ఎత్తబడుట. చూసారా? ఒకటి, ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయనను కలుసుకునేది. ఎక్కడ? దేవుడి దగ్గర తీసుకుని వెళ్తాడు. అలాగా సజీవంగానే ఎత్తుకుంటారు. ఎవరైతే ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ, ఆయన ఇప్పుడే వస్తున్నాడు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే వస్తున్నాడు అన్నప్పుడు మీరు ఇప్పుడే సిద్ధపడి ఉన్నారనుకోండి, సిద్ధపడి ఉంటే ఎత్తబడతారు. పాయింట్ నెంబర్ 2, క్రీస్తు న్యాయపీఠం. క్రైస్తవులంతా తాము చేసిన క్రియలను గురించి లెక్క అప్పగించుట. ఎక్కడ? ఎవరి దగ్గర అప్పగిస్తారు? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబెడతారు. అందరమే ఒకరోజు క్రీస్తు ఎదుట మనము నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇక్కడ విశ్వాసమైన ఎవరైనా సరే మనము ఒక దగ్గర నిలబడాల్సిందే. అది యేసుక్రీస్తు న్యాయపీఠం. 3, క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుట. చూడండి, ఇది మెయిన్ ముఖ్య పాయింట్. ఇప్పుడు జరుగుతున్నది అదే, జరగబోతున్నది కూడా అదే. ఎందుకనంటే ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను తన కనుసైగతో నియంత్రించే క్రీస్తు విరోధి బయటపడ్డాడు అనమాట. అంటే ఇటు రాజకీయాన్ని గుప్పిలో పెట్టుకుంటాడు, అటు మతపరాన్ని గుప్పిలో పెట్టుకుంటాడు, ఇటు సామాజిక ఆర్థిక వ్యవస్థను కూడా వాడు గుప్పిలోకి తీసుకుంటాడు. అంటే ప్రపంచం మొత్తం కూడా వాడే అధికారంలో ఉంటుంది. అంటే వాడిని రాజుగాను, ఒక మంత్రిగాను, లేకపోతే ప్రధాన యాజకుడుగాను ఇట్లా ఏం చేస్తాడంటే ప్రజల్ని మభ్యపెట్టి వాడు ఒక అధికారం తీసుకుంటాడు. 4, వేశ్య వంటి మత వ్యవస్థ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఏముంది, వేశ్య వంటి మత వ్యవస్థ అని ఎందుకు అన్నాడంటే, వేశ్య ఫీల్ అవ్వకండి, వేశ్య నువ్వు ఓపెన్, వేశ్య ఏం చేస్తుందండి, ఆవిడ వృత్తి ఏమైతుందో అదే చేస్తుంది. ఇది కాకపోతే ఆడు కాకపోతే అది తన వృత్తి చేస్తుంది. కానీ ఇక్కడ ఈడేం చేస్తున్నాడంటే అంత్యక్రీస్తు దేవుని వాక్యంతో సంబంధం లేని వేశ్య వంటి మత వ్యవస్థ ఏర్పాటు చేయడము, క్రీస్తు విరోధి చేత సంహరించడం, మనుషులు నిజమైన దేవుని వైపు నుండి మరలించడం. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట ఎందుకు అన్నాడంటే, నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ప్రభు అంటున్నాడు వేశ్య వంటి ఒక సంస్థ నిర్మిస్తే వాడు ఏం చేస్తాడు, నిజమైన ప్రభు మార్గం ఇదన్నప్పుడు వాడు ఈ మార్గం కూడా తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు ఇటు ఉన్నాడంటే నేనే ఇటు ఉన్నాను అంటాడు. అంటే దారి మళ్లించడం. అందుకే వీడిని ఏమన్నాడు, వేశ్య వంటి వ్యవస్థ స్థాపిస్తారు అన్నాడు. అంటే నిజదేవుడిని ఆరాధించినప్పుడు నిజమైన భక్తులను కూడా పక్కదారి మళ్లించడమే ఈ మత వ్యవస్థ, వేశ్య వంటి వ్యవస్థ. 5, రోమా సామ్రాజ్యం పునరుద్ధరించబడ. అప్పుడు మనం చూసుకుంటాం ఆ కాలంలో, ఇప్పుడు ఆ బబులోను సామ్రాజ్యం ఉండేది. ఆ బబులోను సామ్రాజ్యం ఉన్నప్పుడు ప్రపంచాన్ని వెళ్ళింది, గడగడ ఆడించింది బబులోను సామ్రాజ్యం. మరలది పునరుద్ధరించబడుతుంది. ఎందుకు? ప్రపంచంలోని గొప్ప రాజులుగాను ఒక కూటమిగా ఏర్పడి తమ అధికారములను పునరుద్ధరించబడి రోమా సామ్రాజ్యపు నియంత్రణని అంత్యక్రీస్తుకు కనిపెడతాయట. చూసారా? అయితే ఇది ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు మరలా ఆ క్రూరత్వమునే వీడు తీసుకుంటాడు అనమాట. 6, అంత్యక్రీస్తు. ఇజ్రాయేలు దేశంతో 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటాడు. ఇదండి మ్యాటర్. మెయిన్ ఏంటంటే అంత్యక్రీస్తు ఇజ్రాయేల్ ప్రజలతో, అంటే మనతో 7 సంవత్సరాల నిబంధనను సైన్ చేసుకుంటాడు, కాంట్రాక్ట్ చేసుకుంటాడు, ఒప్పందం పరుచుకుంటాడు. ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత ఆడు ఎలా చెప్తే అలా ఆడాల్సిందే, ఆడు ఏం చెప్తే చేయాల్సిందే. చెయ్యును కాదు కూడదంటే మరి లేదు, చంపించేస్తాడు. అలాంటి అంత్యక్రీస్తుడు. చూడండి, ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడంటే, కొన్ని విషయాలు నేను
పరిశీలించి చెప్తున్నాను మీకు. నేను ఊరకనే ఇక్కడ ఏదో కెమెరా ఉంది వీడియో చేసేద్దామని ఏమి రాలేదు, శ్రద్ధగా వినండి. 144,000 మంది సాక్షులు పరిచర్య. ఎక్కడ అంత్యక్రీస్తు దుష్టపాలనలో కూడా దేవుడు 140,000 మంది యూదులు బోధనలకు ఏర్పరచుకొని వారి చేత మరొకసారి ప్రపంచమంతా క్రీస్తు సువార్త ప్రకటిస్తారు. ఎవరు ప్రకటిస్తారట? దేవుడట. యోధా బోధలకు ఏర్పరచుకున్నట. అయితే ఈ అంత్యక్రీస్తు పరిపాలనలో దేవుడు ఇలా చేస్తానంటున్నాడు. యూదులు దేవాలయాన్ని ఆలయమును తిరిగి కట్టారు ఉంది కదా. అప్పుడే మరి మన పునర అయినట్టు యేసుప్రభు వచ్చినట్టే. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. 2వ దశలోనిక 2:4లో ఉంది. ప్రకటన 11:1-2 చదవండి సరిపోద్ది. 9 ఇద్దరు సాక్షులు పరిచర్య చేయట. ఈ ఇద్దరు సాక్షులు ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది ఎవరన్నదే. ఆయన చెప్తాను. దేవుడు 160 దినముల పాటు ఈ భూలోకంలో ప్రవచించుటకై ఇద్దరు సాక్షులను పంపాను. ప్రకటన 11:1-2. ఈ ఇద్దరు సాక్షులు నాకేమనిపిస్తుంది అంటే, ఒకటి ఆనోకును, రెండోది ఏలి అనిపిస్తుంది నా మనసుకి. వీరే కదా చనిపోకుండా ఆరోహణమైన వారు. నా మనసుకు అనిపిస్తుంది. మీరు మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. 10 7 ముద్రల తీర్పు. కనీ విని ఎరగిన శ్రమ కలుగజేయు 7 సముద్రంలో తీర్పు. 7 ముద్రల తీర్పు ప్రపంచంపై విప్పబడతాయి. గోగు మగోగులు ఇజ్రాయేల్ దేశంపై దండెత్తుతారు. అంటే ఆ పక్కన ఉన్నటువంటి గోగు మగోగుల దేశాలు ఇజ్రాయేల్పై యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ దేశంతో మరలా యుద్ధం జరుగుతుంది. ఇది కూడా ఒక సూచన. 12 ఇద్దరు సాక్షులు క్రీస్తు విరోధి చేత సంహరించబడుట. ఇద్దరు సాక్షులు 1260 దినములు గొప్ప శ్రమ చేత ప్రపంచాన్ని బాధిస్తారు. చివరికి వీరు అంత్యక్రీస్తు చేతిలో సంహరించబడతారు. చూడండి, ఎవరైతే యేసుప్రభు గారు ఇక్కడ పరిచర్య చేయడానికి ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాడో ఆ ఇద్దరు సాక్షులు నా మనసుకి ఏమనిపించింది, ఆనోకు ఏలి అని చెప్పాను కదా, వారిద్దరిని భూమి మీద పంపించి మరలా సువార్త మరలా పరిచర్య చేయిస్తారనమాట. చేయించినప్పుడు అంత్యక్రీస్తు చేతిలో వారిద్దరు సంహరించబడతారు. అయితే 13 సాతాను భూమి మీద పడద్రోయబడతాడు. సాతాను అతని దూతలు తొలిసారి దేవునిపై తిరిగిబడినప్పుడు పరలోకము నుండి వెలివేయబడేది. అయినప్పటికీ యోబు గ్రంథంలో మనము గమనించినట్లు సాతానుకు అప్పుడప్పుడు పరలోక సందర్శించే అవకాశం ప్రస్తుత కలదు. అయితే పరలోకమును సందర్శించినప్పుడు నుండి సాతాను సంపూర్తిగా నిషేధించబడ్డాడు. అప్పుడప్పుడు వెళ్ళింది, కానీ నిజానికి వాడికి కూడా పూర్తి అధికారం లేదు, పూర్తి ఇది లేదు. కాబట్టి దేవుడు అంటాడు దాన్ని కూడా భూమి మీదకి పడదోస్తాడంట. మరి ఇంకా దానికి అప్పుడప్పుడు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా చూసుకుంటే ఇంకా ఉన్నాయి. ఇది 12 చెప్పాను కదా, ఇంకొక 20 ఉన్నాయి పాయింట్లు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీరేమనుకున్నా పర్లేదు, ఈ విషయాలు మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను. ఉంటాను. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువా నాకు సమాధానం